4 స్నేహితులు టికెట్ లేకుండా ప్రయాణించేందుకు రైలు మీద ఒక హుక్ వేస్తారు. రైలు వెళ్తున్నప్పుడు ఒక్కసారి గట్టి జోల్తో వాళ్లందరినీ పడేసింది. అయినా కొంత డబ్బు ఆదా చేసేందుకు వాళ్లు ఆగకుండా పరుగు తీసి చివరికి తమ రైలును పట్టుకుంటారు. ఇదే సమయంలో జైలు నుండి పారిపోయిన 2 ఖైదీలు రైల్వే ట్రాక్కి వస్తారు. వాళ్ల ఉద్దేశ్యం రైలు వెళ్లే సమయంలో హ్యాండ్కఫ్స్ తెచ్చటం. వాళ్లు ట్రాక్ మీద పడుకుంటారు. అప్పుడు దగ్గరే దాగ ఉన్న ఓ లావుగా ఉన్న వ్యక్తి వారిని చూసి చెబుతాడు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. లేకపోతే పెద్ద విపత్తు జరుగుతుంది. ఎందుకంటే ట్రాక్ క్రింద నేను ఒక 100 కిలోల బాంబు పెట్టాను. కాని వారు అతనిని నమ్మరు. మళ్లీ ట్రాక్ మీదే పడుకుంటారు. కొద్దిసేపటికి మామ ఆలోచించి తెలుసుకుంటాడు. ఏదైనా జరగవాళ్లే రైలు క్రిందపడి చనిపోవచ్చు. వెంటనే వాళ్లు తమ స్థానం మార్చుకుని కేవలం చైనే ట్రాక్ మీద ఉంచుతారు. అది చూసిన లావు వ్యక్తి కోపంతో వస్తుండగా రైలు వేగంగా దగ్గర పడుతుండటంతో ఆలోచించకుండా బాంబును పేల్చేస్తాడు. పేలుడు ట్రాక్ను 2 ముక్కలుగా చించేస్తుంది. రైలు సిబ్బంది ఈ దృశ్యం చూసి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేస్తారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన బోగీలోని ప్రయాణికుల మధ్య కలకలం మొదలవుతుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 4 స్నేహితులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంటారు. ఇంకా దారుణంగా ఖైదీలు ట్రైన్ కింద ఇరుక్కుపోతారు. చివరికి మళ్లీ జైలుకి చేరుతారు.